గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం, మువ్వన్నెల జెండాని గగనంలో నిలుపుదాం. గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం, మువ్వన్నెల జెండాని గగనంలో నిలుపుదాం. మహనీయుల త్యాగాలను వెలుగెత్తి చాటుదాం, భరతమాత స్వప్నాలను సాధించి చూపుదాం. గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం, మువ్వన్నెల జెండాని గగనంలో నిలుపుదాం. జై భరతమాత, జై భరతమాత, జై భరత. అంటే రాజు కావచ్చు, ప్రజల చేత ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నుకోబడినటువంటి వాడు ఉంటారనమాట. ఆయన అలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎన్నుకోబడినటువంటి, అంటే ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు, మనం ఎట్లా ఎన్నుకోము, పరోక్షంగా ఎన్నుకోము. అంటే ఇప్పుడు బెటర్ ఉందనుకో, అక్కడ అధ్యక్షుడు రాజు ఉంటాడు, వాళ్ళు ఏమంటే వారసత్వంగా వస్తుంటారు. కాబట్టి ఆ బ్రిటన్ అనేటటువంటిది గణతంత్ర రాజ్యం కింద రాదు. మన భారతదేశ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎన్నుకుంటారు. స్వాతంత్రం వచ్చింది. మన రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. The Constitution of India took 11. వాళ్ళు ఇంత కష్టపడింది ఎందుకంటే మన దేశం మొత్తం కూడా without preferring one over another. గణతంత్రం భరత జాతి రణతంత్రపు వ్యూహం, భారతదేశ గణతంత్రపు స్వరాజ్యం ఎగురుతోంది చూడు స్వేచ్ఛగా. నిడు వీధిలో మన త్రివర్ణ పతాకం ఎదుగుతుంది చూడు హాయిగా. విశ్వంభరలో సువర్ణ భారతం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. స్మరణ తెచ్చుకుందా మహనీయుల త్యాగాలు, కీర్తించుకుందా త్యాగధనుల యాగాలు. ఎన్నెన్ని జైలు జీవితాల ఫలితము మన స్వతంత్రము, ఎన్నెన్ని ఉరి కంబాలు క్రోశము మన స్వరాజ్యము. ఉదయించను ప్రజలే ప్రభుత్వమను నినాదము, వెలియించను ప్రభుత్వమే ప్రజలు అను శాసనము. స్వేచ్ఛగా అమలయ్యను భారత రాజ్యాంగము, స్వేచ్ఛగా అమలయ్య
మాతరం